శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 25వ అధ్యాయము. దామోదరు సావల్రాం రాసనే జట్టి వ్యాపారములు. అమ్రలీల ప్రార్థన. భగవద్ అవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగీశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములు నచ్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణియకు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనపూర్వకమైన భక్తి. భక్తులకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాది పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగానే బాబా వెంటనే అతనిచే వ్రాయించను. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాది పంతుకు ప్రేరణ కలిగి గ్రంథ రచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కానీ బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగాను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతామణి వంటిది. దాని నుండి సాయి లీలలను అమృతము స్రవించును. దానిని చదవరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండును. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్రాము రాసనే కాసర్ ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణగా దిగువనివ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్రామ్ రాసనే 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితి. చదువరులు దాన్ని జ్ఞప్త్యందుంచుకొని ఉందురు. అతడు 1897వ సంవత్సరంన శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగానిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టే వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలు జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసింది. వ్యాపారము లాభకరమైనదనియో నింత మాత్రము ప్రమాదకరము కాదనియో కనుక అవకాశం పోగొట్టుకొనవలదనియో అతడు వ్రాసింది. దాము అన్న ఆ బేరమును చేయుటయ మానుటయాను ఆందోళన పడెను. జట్టి వ్యాపారము చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండాను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకొక జాబు సవిరముగా వ్రాసి బాబాని అడిగి వారి సలహాను తెలుసుకొనుమని. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టాను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయాను. బాబా ముందర పెట్టాను. బాబా ఆ కాగితమేమని అడిగాను. సమాచారమేమనను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనను. బాబా ఇట్లనను, ఏమి వ్రాయిచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దాంతో సంతృష్టి చెందక ఆకాశంనకు ఎగిర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువు. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో కల సమాచారమని శ్యామ, దేవా నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తుల నాందోళన పాలు చేసదు. వారు వ్యాకుల అగుటతో వారిని చెటకీడ్చుకొని వచ్చదు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చదు. ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనను. బాబా, ఓ శ్యామా,
దయచేసి చదువు, నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను, నన్ను విశ్వసించు వారెవ్వరు అనేను. అప్పుడు శ్యామ ఉత్తరంను చదివాను. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లనెను: సేటుకు పిచ్చి ఎత్తినది, అతని గృహమందే లోటు లేదని వ్రాయుము. తనకున్న సగం రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షల ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాశయిందనుకున్నాను. కానీ స్వయంగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడవలెనని అనుకున్నాను. అందుచే షిరిడీకి వెళ్ళాను. బాబాకు నమస్కరించాను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండే. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకి ఇచ్చినచో బాగుండుననుకుని ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనస్సున అనుకున్నాను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్తు వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేము, కానీ తల్లి చేదు మాత్రలు ఇచ్చను. తీపి వస్తువులు ఆరోగ్యం తెరచును, చేదు మాత్రలు ఆరోగ్యంను వృద్ధి చేయను. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్తు వర్తమానముల లాభంల కూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లేను: ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టం లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకున్నాడు. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధ్యానము వ్యాపారం చేయ తలపెట్టాను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చింది కనుక ఈ వ్యాపారం కూడా మానుకొని మనను. కొన్నాళ్ళ వరకు ధ్యానం ధర హెచ్చగానే ఉండెను. కానీ 1 మాసము 2 మాసములు వర్షములు విశేషంగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయాను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాను. మదుపు పెట్టిన వానికి గొప్ప నష్టం వచ్చాను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించనని దాము అన్నకు బాబా ఎందుకల నమ్మకం హెచ్చను. బాబా మహాసమాధి చెంది వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో ఉన్నాడు. ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారం. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సెల్ వచ్చింది. రాలయ్యను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపాను. అది తెరుచున్నప్పటికీ పండ్లన్నీ బావుగానే ఉండేది. అది శ్యామ స్వాధీనంలో పెట్టింది. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబియాలో కుండలో పెట్టాను. బాబా ఈ 4 దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెనన్నాను. దాము అన్నాకు 2 భార్యలు కలరు, కానీ అతనికి సంతానం లేకుండాను. అనేక జ్యోతిష్కులను సంప్రదించాను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివాను. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకున్నాను. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లను: అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కానీ అవి దాము కొరకుంచినవి కావున అవి దామ తిని సావవలెను. దాము ఈ మాటలు విని భయపడాను. కానీ మహాసపతి బాబా ముఖ్య భక్తుడు దాన్ని ఇట్లు వర్ణించండి: చావనున్నది అహంకారంను గుర్చి, దాన్ని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదం. బాబా అతనితో ఇట్లని: నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించను. దాము ఆ ప్రకారమే చేసింది. కొంతకాలంనకు బాబా మాటలు నిజమయ్యాను, జ్యోతిష్కుని మాటలు ఉత్తమయ్యాను. బాబా మాటలు వారి
సమాధికి పూర్వకమే గాక ఇప్పుడు కూడా వారి మహత్యంను స్థాపించుచున్నవి. బాబా ఇట్లను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనపూర్వకంగా నన్ను శరణు జొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడు. వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమోయని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తించుకొనుడు. నా యందే మనపూర్వకముగాను హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హిమాది పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరవకుందుము గాక. మీ పాదములను ఎప్పుడు చూచుచుండెదం కాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము. నా పనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. అంత్యకాలమున కొడుకు కానీ భార్య కానీ స్నేహితుడు కానీ ఉపయోగపడరు. నీవే మాకు ఆనందంను మోక్షమును కలగచేయవాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయు. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్త్యం దుంచునట్టులా చేయుము. తక్కిన వస్తువులన్నిటి మరచునట్లు చేయుము. మన చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపము. నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షం చేతను గత జన్మలో మేము చేసిన పుణ్యం వలనను కలిగినది. దాము అన్న ఇచ్చిన వాగ్మూలము ఈ సందర్భంన గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగాను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చాను. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందేదిరా. దీనికి బాబా ఇట్లు జవాబిచ్చాను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము, పువ్వులన్నీ పండుగైనచో ఎంత మంచి పంట అగును. కానీ అట్లా జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోను. గాలికి కొన్ని పిందెలు రాలిపోను, కొన్ని మాత్రమే మిగులును. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అని ఓడ నెట్లు నడపగలను. అది ఏటో కొట్టుకొని పోవునా? అయినచో నాగతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చింది. ఎక్కడైనాను ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండేదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగింది. నా సోదరులు వేరుపడిది. నా సోదరి కాలధర్మం నందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యాను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పాకుల కర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనం పూసిరి. నా ఇంటి